నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు ఏవేవని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్ సంబంధించి 8 నియోజకవర్గాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అనే సర్వే మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు ఎట్లుంది పరిస్థితి, ముఖ్యంగా మిగతా నియోజకవర్గాలు హైదరాబాద్ తప్పిస్తే, హైదరాబాద్ కూడా బీజేపీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటిది మిగతావన్నీ భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. 70-80% కొన్ని చోట్ల 99% కూడా బీజేపీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అవి ఏదేదా ఒకసారి మనం చూసుకుందాం. ముఖ్యంగా కరీంనగర్లో బండి సంజయ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కరీంనగర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేస్తుంటే, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఆయన బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ వెలిచాల రాజేందర్ రావు కానీ ఆయన గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కరీంనగర్ సంబంధించి. అయినప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్కి హుస్నాబాద్ అలాగే కొంత కరీంనగర్ ఉంది తప్పితే మొత్తం కరీంనగర్ లోక్సభలో ఆయన హవా కానీ అంత లేదనేది తెలుస్తుంది. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావు గెలిచే అవకాశం లేదు. బండి సంజయ్ ఖచ్చితంగా కరీంనగర్లో గెలిచే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయనే గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అక్కడ ఆయన గతంలో కవిత పైన గెలవడం జరిగింది. ఆయన మళ్ళీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి. జీవన్ రెడ్డికి కూడా స్కోప్ ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన కూడా గతంలో ప్రజాప్రతినిధిగా అక్కడ పనిచేయడం జరిగింది. అయినప్పటికీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి, ఆయన గెలిచే అవకాశం కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ఒక టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ అరవింద్కి. అలాగే జహీరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బీబీ పాటిల్ ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ ఎంపీగా రెండు సార్లు ఆయన బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయన బీజేపీలోకి జాయిన్ అయ్యి బీజేపీ జహీరాబాద్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అయితే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తుంటే, సురేష్ శెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే గాలి అనిల్ ఒక బీసీ నేత, ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీబీ పాటిల్ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘునందరావు, మంచి మాటకారి, దుబ్బాకలో బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆ ప్రభావం జేహెచ్ఎంసీ ఎన్నికల పైన పడింది. బీజేపీ మంచి వేవ్ పెరిగింది, బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ బండి సంజయ్ కూడా మరో కారణం. అయినప్పటికీ రఘునందన్ ఒక ట్రబుల్ షూటర్ పైన, ఈయన ఒక బీజేపీ నుంచి ట్రబుల్ షూటర్, మంచి వాగ్దాటి, చమత్కారి, అనర్గళంగా మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి రఘునందరావు ఆయన ఖచ్చితంగా మెదక్ నుంచి ఎంపీగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో కూడా ఆయన పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి ఆయన ఖచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశం ఉంది. మొన్న దుబ్బాక ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బీజేపీ నుంచి రఘునందరావు ఉంటే, మెదక్ నుంచి మంచి బీసీ నాయకుడు, యంగ్ లీడర్ నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. నీలం మధు కూడా గెలిచే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇది రఘునందన్ రావు ఆయన నీలం మధు తట్టుకోలేడు, నీలం మధుకు అంత అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ అయినప్పుడు కూడా రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా అని తెలుస్తుంది. నీలం మధు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అలాగే మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. సో ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గెలిస్తే మెదక్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మన సర్వేలో మాత్రం రఘునందన్ రావు గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ ఉన్నాడు. అలాగే సునీత మహేందర్ రెడ్డి
ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఈటెల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఏదేమైనట్టు కూడా ఈటెల రాజేందర్కి టికెట్ ముందుగా అనౌన్స్ అయింది. ఆయన ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మరోవైపు సునీతారెడ్డి కూడా ఆమె ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆమె ఎక్కడ చూసినా కూడా అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా ఎక్కడ ప్రచారం తిరిగినప్పటికీ కూడా ఈటెల రాజేందర్కి, సునీతారెడ్డికి ఒకసారి చూసుకుంటే అంటే రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు. మల్కాజ్గిరి మొత్తం 7 లోక్సభ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ ఈటెల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి మధ్యలో కనబడుతుంది. ఇక్కడ రాజేందర్ ప్లస్ పాయింట్లు చూసుకుంటే బీసీ నాయకుడు. ఇక్కడ ఈమె మైనస్ పాయింట్లు చూసుకుంటే మాట్లాడలేకపోతుంది. సునీతా మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్ళినప్పటికీ కూడా అభ్యర్థి యాక్టివ్ అవ్వలేదు, ఆమె మాట్లాడట్లేదు. మల్కాజ్గిరికి నేను ఏం చేస్తాను అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతుంది. ఇక్కడ ఈటెల రాజేందర్ వెల్ నోన్ ఫేసు, రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు, మాజీ మంత్రి, బీసీ నాయకుడు. ముదిరాజులు బీసీలు మల్కాజ్గిరిలో ఎక్కువగా ఉన్నారు. అందుకే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఆ తర్వాత చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇక చేవెళ్ల నుంచి కొండా ఉన్నాడు. రంజిత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి. వీరిద్దరి మధ్య ఏం పోటీ పెట్టుకున్నా కూడా మరో బీసీ నాయకుడు ఉన్నాడు ఇక్కడ, కాసాని. కొండ విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాడు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి కాసాని ఉన్నారు. అయినప్పటికీ ప్రధాన పోటీ రంజిత్ రెడ్డి కొండ మధ్యలోనే ఉంటుంది. కొండ ఆల్రెడీ ఎంపీ, రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ. రంజిత్ రెడ్డికి మైనస్ ఉంది. కొండ విశ్వేశ్వర రెడ్డికి దాదాపు 3 to 4% ఆయన ఆధిక్యంలో ఉన్నాడు ఇప్పటికీ సర్వేలో. కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే ముందు ఇంకా కొండ కొంచెం ప్లస్లోనే ఉండే, అయినప్పటికీ రంజిత్ రెడ్డి ప్రచారం వల్ల ఈ పొజిషన్కి వచ్చినాడు. 4% తేడా ఉంది, ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. అయినప్పటికీ కొండానే గెలిచే అవకాశం ఉందని అయితే మన సర్వేలో తేలింది. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. అలాగే దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ. సో అలాగే పద్మారావు గౌడ్ ఉన్నాడు. ఆయన మంచి బీసీ నేత, సౌమ్యుడు, వివాద రహితుడు, మంచి పేరు. అయినప్పటికీ కూడా ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. చెప్పలేము, ఇక్కడ పద్మరావు కూడా పోటీలో ఉండొచ్చు అని మొన్నటి వరకు చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఎట్లా ఉంది అని చూసుకుంటే మాత్రం మన సర్వేలో కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2 to 3% కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. దానం నాగేందర్కి మైనస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రిగా చేసినాడు. ఇదే కేసీఆర్ పైన ఆయన విమర్శలు చేసిండు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పార్టీలో చేరిండు, ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి ఆడ ఇయ్యలేదు. అక్కడ నుంచి మళ్ళీ అందుకే రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. పద్మారావు గౌడ్ అంటే బీఆర్ఎస్కి ఉన్నటువంటి మైనస్ పాయింట్లో భాగంగా పద్మారావు గౌడ్ మంచోడు అయినప్పటికీ కూడా గెలిచే అవకాశం లేదు. మళ్ళీ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఇందులో మనం ఎడ్జ్ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో కొంచెం దానం నాగేందర్కి ఎడ్జ్ ఉంటుంది అంటున్నారు, కానీ మన సర్వేలో మాత్రం కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటూ మనం చెప్తున్నాము. మహబూబ్ నగర్ నుంచి వంశీ ఉన్నాడు. డికే అరుణ బీజేపీ, వంశీ చంద్రెడ్డి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డికే అరుణ ఉంది. అలాగే వంశీచంద్ర రెడ్డి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
కానీ మన సర్వేలో కూడా డీకే అరుణ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మహబూబ్ నగర్, ముఖ్యమంత్రి ఓటు కూడా అక్కడే ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు ఉన్నప్పటికీ ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు వంశీచంద్ర రెడ్డిని గెలిపియాలని. అయినప్పటికీ కూడా ఓట్ పర్సంటేజ్లో వంశీచంద్ర రెడ్డి డీకే అరుణ కంటే దాదాపు 4-5% వెనుకంజలో బ్యాక్వర్డ్లో ఉన్నట్టు తెలుస్తుంది. డీకే అరుణ 4% ఆధిక్యంలో ఉంది అని మనకు వచ్చిన సర్వే ప్రకారం, మనం చేసిన సర్వే ప్రకారం ఉంది. టుడే టుమారో ఛానల్ సెర్చ్ చేసిన సర్వేలో డీకే అరుణ గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిస్తే ఈ 8 నియోజకవర్గాలు మనకి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనకు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఎంఐఎం అడ్డా వెళ్ళి రాజామా. హైదరాబాద్ ఎంఐఎం అడ్డా అసదుద్దీన్ ఇక్కడ బీజేపీ నుంచి మాధవీలత ఉంది. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మొహమ్మద్ వలీ ఉల్లా సమీర్ ఉన్నాడు. ఒక్కసారి మనము ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే కనుక హైదరాబాద్ ఎప్పటి నుంచో ఎంఐఎం అడ్డా. ఇక్కడ అసదుద్దీన్ ఆయన ఎప్పుడో గెలుస్తూ ఉంటాడు. మాధవీలత ఈసారి మొత్తం వైరల్ అయింది. బీజేపీ నుంచి మాధవీలత మోస్ట్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు యూట్యూబ్లో. మాధవీలత యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ ఉంది. ప్లస్ మైనస్ అవన్నీ పక్కకు పెడితే మాధవీలత అక్కడ గెలుస్తుందేమో, అసద్కి బాగా పోటీ ఇస్తుంది. అసదుద్దీన్ కూడా వచ్చి ఎప్పుడు రాని అసదుద్దీన్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్నాడు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్నాడు. ఆయన కూడా భయం వేసింది. తెలుగులో ఈ యొక్క నల్గొండ గద్దరుతో సాంగ్ కూడా రాయించుకున్నాడు. తెలుగు ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నము అసదుద్దీన్ చేస్తున్నాడు. ఇదంతా మాధవీలతకు భయపడే అనే ప్రచారం బయట జరుగుతుంది. అందులో నిజం కూడా ఉంది. ఎందుకంటే మాధవీలత ఆమె ఎప్పటి నుంచో ఖచ్చితంగా పోటీ చేయాలి, ఆ యొక్క ఎంఐఎం కోటను బద్దలు కొట్టాలి, ఆ కోట పైన కాషాయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి మాధవీలత ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆమె కష్టపడింది. మనం చూస్తే కనుక డే 1 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తే ఆమె ఉవ్వెత్తున తిరుగుతూ ఉంది. నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆమె పాత బస్తీలో ప్రతి గల్లీని, ప్రతి గుమ్మాని కూడా మాధవీలత తాకింది. అసదుద్దీన్ కంటే 90% ప్రచారంలో ముందుంది. చెప్పలేము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి ఎంఐఎం కోటాను బద్దలు కొట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ ఎంపీగా మాధవీలత గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసదుద్దీన్ ఓడిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మాధవీలత గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వలీవుల్లా సమీర్ ఆయన గుర్తుపడిన లోపు ఎన్నికలు కూడా అయిపోతాయని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక్కడ అసదుద్దీన్కి అలాగే మాధవీలతకి ప్రధాన పోటీ ఉంది. చెప్పలేం. మాధవీలత కూడా గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈసారి. అంటే చరిత్రలో వాళ్ళే గెలవడం కూడా కాదు. ఎందుకంటే ఎంఐఎం ఎందుకు గెలుస్తూ వస్తుంది? ఇక్కడ ఎంఐఎం అసదుద్దీన్ ప్రతిసారి ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ప్రతిసారి గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడు అంటే
18 లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ. 18 lakhs ఓట్లు ఉంటే దాంట్లో 11 లక్షలు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం ఓటర్లు ఉన్నాయి 11 లక్షలు. ఈ 18 లక్షల్లో ముస్లిం ఓటర్లే, అంటే ముస్లిం ఓటర్లు అంటే మనం తప్పు పట్టాల్సిన అవసరం, మనం తప్పు చెప్తున్నాం వాళ్ళకి వ్యతిరేకంగానే. ముస్లిం ఓట్స్, ముస్లిం మైనారిటీ ఓట్లు 11 lakhs ఉన్నాయి. 18 lakhsలో 11 లక్షల ఓట్లు ముస్లిం మైనారిటీలో ఉంటే అక్కడ వేరే అభ్యర్థి గెలిచే అవకాశం ఏముంది? దాంతోపాటు మనకు తెలుసు ఎన్నికల ముందు అక్కడ ముస్లిం అంటే ఏదైతే హైదరాబాద్ పాత బస్తీ, హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి వీధులు కానీ బస్తీలు కానీ అవన్నీ కూడా ఎన్నికల ముందు ఏం జరుగుతుంది, ఎలాంటి కోఆర్డినేషన్ ఉంటుంది, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎలా ఉంటాయి అని అన్ని అందరికీ తెలిసిన విషయమే. మామూలు బస్తీల్లో ఎట్లుంటుందో, హైదరాబాద్ బస్తీల్లో ఎట్లుంటుందో, హైదరాబాద్ పార్లమెంట్లో ఎక్కువ ఉంటుంది. అదే సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ కూడా హైదరాబాద్ కిందికే వస్తాయి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ పార్లమెంట్లో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం ఎంఐఎం వాళ్ళది సపరేట్ ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ అసదుద్దీనే గెలుస్తూ వస్తుండే. కానీ ఈసారి అసదుద్దీన్ గెలవడం కష్టము, గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలుస్తాడు. అక్కడ మాధవీలత మంచి గట్టి పోటీ ఇస్తుంది, గెలుస్తుంది, లేకపోతే మాధవీలత గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే టుడే టుమారో సర్వేలు అయితే తేలింది. ఇది కాంగ్రెస్ది, బీజేపీ మొత్తం 17 లోక్సభ సెగ్మెంట్లో తాజా సర్వే. సో ఈ వీడియోలో ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్టు 8 ఈ 17 లోక్సభ సెగ్మెంట్లలో 8 కాంగ్రెస్ గెలిస్తే 9 భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, గెలుస్తుంది. ఖచ్చితంగా గెలిచే అవకాశం మ్యాక్సిమం ఉంటుందని చెప్పేసి అయితే మన టుడే టుమారో ఛానల్ నుంచి సర్వే అయితే ఒకటి చెప్పడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా జూన్ 4న మనం చెప్పుకున్న దాంట్లో 8 కాంగ్రెస్ 9 బీజేపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు మనం చెప్పుకునే సర్వే నిజమయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది.